బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ప్రేమోన్మాది పనికి తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంజాయి మత్తుకు బానిసైన ఓ జులాయి విచక్షణ కోల్పోయి 3 ఏళ్లుగా వెంటబడి తిరిగిన తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆ యువతి కుటుంబంపై పగబట్టాడు. గురువారం చీకటి పడ్డాక ముఖానికి మాస్క్, తలకు టోపీ ధరించి వారింట్లో దూరారు. ప్రేమ విషయంలో మందలించిందని ఆ యువతి నాయనమ్మపై కోపం పెంచుకొని గొంతు కోసి చంపేశాడు. తర్వాత ఆమె చెల్లెలి తలపై ఇనుపరాడ్తో మోది తీవ్రంగా గాయపరిచారు. అనంతరం మెట్ల మీద ఎదురుపడిన ఆ యువతిపై కూడా ఇనుపరాడ్తో దాడి చేసి పరారయ్యాడు. తిరుపతి రాయల్ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తిరుపతి ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరామర్శించి దోషుల్ని వెంటనే పట్టుకోవాలని, ఘటన చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఇక్కడ తిరుపతి నడిబొడ్డులో ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం, దీని వెనకల ఏదుందో బాధ్యులు దాన్ని చూసి శిక్షిస్తారు. ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమైనా ఒకరు చనిపోవడం, ఇంకొకరు సీరియస్గా ఉండడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దప్ప గారు, మన పొలకల మల్లి గారు, ఇంకా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారు అందరూ కూడా ఈ వచ్చి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ. శ్రీనివాసరావు 50 years, ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటికి వెళ్ళింది, చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. 2nd floorలో మదరు, 1st floorలో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 years లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజురీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. జస్ట్ చిన్నబాబు కూడా దాడి జరిగింది. కారణం ఇంకా ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఈ దారిలోనే ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ఎటువంటి పెద్దమ్మ యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. శ్రీనివాసరావు 50. తిరుపతిలో ప్రేమోన్మాది పనికి తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంజాయి మత్తుకు బానిసైన ఓ జులాయి విచక్షణ కోల్పోయాడు. 3 ఏళ్లుగా వెంటబడి తిరిగిన తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆ యువతి కుటుంబంపై పగబట్టాడు. గురువారం చీకటి పడ్డాక ముఖానికి మాస్క్, తలకు టోపీ ధరించి వారింట్లో దూరాడు. ప్రేమ విషయంలో మందలించిందని ఆ యువతి నాయనమ్మపై కోపం పెంచుకొని గొంతు కోసి చంపేశాడు. తర్వాత ఆమె చెల్లెలి తలపై ఇనుపరాడ్తో మోది తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం మెట్ల మీద ఎదురుపడిన ఆ యువతిపై కూడా ఇనుపరాడ్తో దాడి చేసి పరారయ్యాడు. తిరుపతి రాయల్ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తిరుపతి ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాల్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరామర్శించి దోషుల్ని వెంటనే శిక్షించాలని వారిని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, ఇంత దారుణమైనటువంటి ఘటన గతంలో కూడా చాలా వరకు జరిగాయి. సో మరి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రశాంతమైన వాతావరణం తిరుపతి నగరంలో
ఒక్కసారిగా సరే ఉలిక్కి పడిన సంఘటన అయితే ప్రేరేపించిందని నేను సాయంత్రం చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతిలో వృద్ధురాలి హత్య కలకలం రేపింది, ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ కాలనీలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది చెప్పుకోవచ్చు. తిరుపతిలో చెందినటువంటి వ్యాపారవేత్త శ్రీనివాస్ తన కుటుంబంతో స్థానికంగా ఉన్నటువంటి రాయల్ నగర్ లో నివసిస్తూ ఉంటాడు. అయితే ఆయన బసవయ్య అండ్ సన్ పేరిట శానిటైజర్ బిజినెస్ కూడా వ్యాపారంగా నిర్మించేవాడు. అయితే తన భార్య రక్షణగా కూడా ఆయన వ్యాపారాల కోసం ఆయనతో పాటు వ్యాపారం చేసుకోవడానికి వెళ్తే అక్కడే ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ బిడ్డలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో నాయనమ్మను కావచ్చు, ఆ పక్కింటి ఉన్నటువంటి యువకుడు శ్రీనివాస్ అనేసి శ్రీనివాసులు అనే ఒక యువకుడు గత 2-3 సంవత్సరాలుగా కూడా సరే ప్రేమ పేరు తామని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. గతంలో కూడా సరే ఎలాంటి గొడవ కూడా సంఘటన జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రేమ విషయంలో కూడా సరే వాళ్ళిద్దరికి పరస్పర మాటలు దాడి అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో వాళ్ళు హెచ్చరించడంతో గత 2 సంవత్సరాలు కూడా ఆయన సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా అంటే 15 రోజులు కూడా అక్కడి నుంచి రెక్యూ నిర్వహించినట్టు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. వాళ్ళ మిద్దెపై నుంచి వాళ్ళ పక్కన ఉన్నటువంటి అయితే మృతురాలకు సంబంధించినట్టు బిల్డింగ్ పైన ఉన్నటువంటి గ్రిల్స్ ను కూడా సరే ఆయన ఓపెన్ చేసి సీసీ కెమెరాకి సంబంధించి ఫుటేజ్ కనపడడం కూడా కథను వేసినట్టుగా కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే భార్య రక్షణ వ్యాపారం నిమిత్తం కూడా సరే ఆయన సహకారం అందిస్తున్న నేపథ్యంలో కూడా సరే వ్యాపారం వాళ్ళు బిజీగా ఉండుంటే 2 రోజుల క్రితం కూడా కుమార్తె ఢిల్లీ నుంచి కూడా రావడం, ఆమె బీవీఏజ్ కూడా చదువుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇంట్లో ఉన్నటువంటి 3 వ్యక్తుల మీద కూడా సరే ఒక్కసారిగా గేట్ బేగాలు తీసుకొని వెళ్ళి గేటుకు బేగాలు వేసి మరీ లోపలికి వెళ్ళి వాళ్ళ మీద 2వ ఫ్లోర్ లో పెద్ద ఆమెను అయితే చంపిన పరిస్థితి అయితే ఉంది. కింద ఫ్లోర్ తో వస్తూ ఒక అమ్మాయి మీద కూడా సరే విశిష్ట రైతుల కత్తితో దాడి చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తూ కిందకు రావడం, ఏదైతే వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవడానికి బయట వెళ్ళినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ కూతురు కానీ వస్తున్నట్టు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బేగాలు పెరుక్కొని స్కూటర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిన పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా కూడా సాకు ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయిన పరిస్థితి అయితే నిందితుడు ఫేస్ కి ఏదైతే గురకా టైప్ లో కూడా మాస్క్ వేసుకోవచ్చాడు. ఈ నేపథ్యంలో ఎవరనేది కూడా గుర్తించే పరిస్థితిలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితి అయితే అక్కడికి ఎస్పీ రావడంతో అక్కడ డాగ్ స్క్వాడ్ పిలుచుకొచ్చి డాగ్ స్క్వాడ్ నేరుగా కూడా సరే అయితే సంఘటనా స్థలం నుంచి కూడా సరే ముందు వైపు ఉన్నటువంటి నిందితుడు ఇంటి పక్క వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ప్రధాన మార్గమైనటువంటి రోడ్డు మార్గం కూడా సరే వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా పరిశీలించారు. బాధిత కుటుంబానికి అయితే హాస్పిటల్లో వాళ్ళ 2 కుమార్తెలు ఏదైతే శ్రీనివాస్ సంబంధించిన 2 కుమార్తెలు కూడా తిరుపతిలో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స నిన్న రాత్రి కూడా ఏదైతే కత్తితో అయితే ఇది మెడ దగ్గర జరిగిన గాయాన్ని కూడా ఆపరేషన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ కూడా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా వెళ్ళి ఏదైతే ముద్రాలి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాడు. ఏదైతే వైద్య నిమిత్తం కూడా హాస్పిటల్లో ఉన్న యువతను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అన్ని రకాలుగా ఆదుకుంటాం, నిందితుడు ఎంతటి వాడైనా సరే శిక్షిస్తామంటూ కూడా సరే ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద రాయల్ నగర్ లో ఒకసారిగా సరే ఈ యొక్క హత్య కలకలం రేపడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా సరే భయాందోళనలకు గురైన పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. గిరినాథ్, ఒక విషయం అయితే మనం చూస్తా ఉన్నాం, ఇంత క్రూరంగా ఇటు ఒక ఘటనకు కారణమైనటువంటి రీజన్స్ ఏంటి, అసలు ఇంత క్రూరంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అతను? అంటే గతంలో ఇతని మీద ఏమైనా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయా? అతని ప్రవర్తన ఏంటి గతంలోది? అయితే పక్క ఇంట్లో ఉన్నటువంటి అయితే శ్రీనివాసులు కావచ్చు గతంలో అమ్మాయితో ప్రేమ వ్యవహారాన్ని నడిపాడు అనేసి స్థానికులు చెప్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరో ముసుగు దొంగలు వచ్చారు, ఆ దొంగలే హతమార్చారు అని కూడా వాళ్ళు చెప్పుకోవడం అయితే జరిగింది. స్థానికులు అయితే విచారణ చేపట్టారు. పోలీసు అధికారులు కూడా అయితే దాడి జరిగిన సమయంలో మాత్రం పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చింటే అక్కడే ఉన్నటువంటి అయితే యూనివర్సిటీ పోలీసులు అక్కడ సమాచారం ఇచ్చినట్టు అక్కడ రావడంతో లోపల ఎటువంటి బంగారు కానీ డబ్బులు కానీ ఏదైతే నగలు ఏవి పోలేదు. అంటే పోగలిపోవడం వల్ల అయితే ఈ దొంగల పని కాదు, ఇవన్నీ తెలిసిన వాళ్ళ పని అనేసి ఒక నిర్ధారణకు అయితే వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ కొంతమంది మాత్రం ఆ ముందరింట్లో ఉన్నటువంటి ఏదైతే అబ్బాయి ఉన్నాడో శ్రీనివాసులు, ఆ కుర్రాడితో ఎప్పుడు తరచుగా వాళ్ళకి వివాదం ఉండేది. గతంలో కూడా 2-3 సంవత్సరాల ముందు కూడా ఇదే వ్యవహారం మీద కూడా సరే మందలిచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆ కోణంలో కూడా పోలీసు అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఏదైతే జాగ్యాలు ఏదైతే డాగ్ స్క్వాడ్ వచ్చిందో ఘటన జరిగినటువంటి మిద్దెపై నుంచి కూడా నేరుగా ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చిన పిల్లవాడు ఏదైతే కుర్రాడికి సంబంధించిన ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ బై రోడ్డు వెళ్ళినట్టు పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా సరే దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పటికే 5 బృందాలకు సంబంధించిన పోలీసు అధికారులను కూడా సరే టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే కొన్ని
డాగ్ స్క్వాడ్ ఇచ్చినట్టు క్లూతో పాటు సంఘటన స్థలంలో జరిగిన కొన్ని ఆధారాలను కూడా సరే ఆ ఫారెన్సిక్ నిపుణులు కూడా సరే సేకరించిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరి కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా ఏదైతే రోజుల వ్యవధిలో టైం లేకుండా ఈ కేసును ఛేదిస్తామంటూ కూడా సరే పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి తను అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముద్దాయి గంజాయి సేవిస్తున్నాడు అంటూ కూడా మనకు సమాచారం వస్తుంది. మరి గంజాయి సేవించేవాడా, అసలు ఎలా ఉంది అతను సిచ్యువేషన్? అంటే గతంలో ఒక స్థానికంగా ఉండవని చెప్పడం ప్రకారం అయితే అతను గంజాయి మత్తులో ఈ యొక్క విచిత్ర రహితంగా మాట్లాడడానికి వెళ్ళేమన్నా అక్కడ మాట పెరిగి హత్య చేశాడా లేక పాతకం ప్రకారం చేశాడా అనేది కూడా దర్యాప్తులో చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీస్ అధికారులు అయితే హత్య జరిగిన ప్రదేశానికి అట్లా మీడియాను కూడా ఎవరైనా, ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్తే ఏదైతే ఆధారాలు మిస్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి కూడా సరే ఆ లోపల నుంచి వచ్చినట్టు విజువల్స్ సంబంధించిన ఫుటేజ్ వరకు కూడా పోలీసు ఇప్పటి వరకైతే విడుదల చేయని పరిస్థితి. ఎందుకంటే లోపల అయితే కొన్ని కెమెరాలకైతే అతను వాళ్ళ ఇంటిపై నుంచి కూడా గ్రిల్స్ పైకి ఎక్కి కట్టన్ వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి లోపలికి వెళ్ళిన కెమెరాలు రికార్డ్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. స్కూటీలో వెళ్తూ అతను ఏదైతే బురక వేసుకుని వేసుకెళ్ళినట్టు కూడా పోలీసులు ఆధారాలు సేకరించిన పరిస్థితి ఉంది. కానీ ఈ యువకుడు ఆ యువకుడైనా కాదా అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద దొంగల పని అయితే కాదు, ఇది కేవలం తెలిసిన వారు చేసిన పని, అది కూడా ఆ యువకుడే చేశాడు అనేది అయితే ఒక బలమైన ఆధారాలు కూడా సేకరించినట్టు పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఒక నిర్ధారణకు అయితే పోలీసులు వచ్చిన పరిస్థితి అయితే శ్రీనివాసులే చేశాడా, ఎందుకంటే గతంలో కూడా సరే వాళ్ళతో గొడవలు ఉన్న నేపథ్యంలో కూడా సరే అతని తండ్రి కూడా గతంలో కూడా మర్డర్ కేసులో ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇతనే చేశాడు అనే దానికి కూడా బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. దానికి ఆ దర్యాప్తులో కూడా సరే మరి పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టి ఆ నిందితుడిని ఎప్పుడులాగా పట్టుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కూడా. మరి గిరినాథ్, ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి, ఈ గంటకు సంబంధించి? అంటే ప్రశాంతం అయిన అంటే రాయల్ నగర్ లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. కేవలం గొడవలు కూడా లేని ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా పోలీసులు రావడం, అక్కడ మీడియా రావడం, ఆ హడావిడి అంతా చూడండి ఏం జరిగిందా అంటూ పక్కన ఇంటి వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి అయితే కూడా లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఒక షాప్ అతను మాత్రం అరుపులు వినపడిన తర్వాత ఒక యువకుడు బైక్ కీస్ తీసుకొని వాళ్ళ బైక్ లోనే వెళ్ళడం అయితే చూసాం. కానీ ఆ యువకుడు అనేది ఎవరనేది కూడా మాకు గుర్తించలేకపోయాము. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. కానీ ఎవరనేది కూడా మేము చెప్పలేని పరిస్థితి. 30 సంవత్సరాలు ఉండే యువకుడైతే ఉంటాడనేసి కూడా అక్కడ అయితే ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి. కానీ అతనైతే గుర్తించలేని పరిస్థితిలో కూడా ఉన్నాము. ఎందుకంటే జనరల్ గా వెళ్తూ ఉంటారు, ఎప్పుడు బేగాలు వేసుకోండి ఇల్లు, ఈ రోజు మాత్రం బేగాలు తెరిచున్నారు. అది కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత బేగాలు వేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఎవరైతే ఇద్దరు వెళ్ళిన పరిస్థితి అయితే కూడా దాంట్లో ఒక యువకుడు మాత్రం లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ ఇద్దరులో ఒకడు మాత్రం కూడా సరే అటు ముందు వెళ్ళి తర్వాత ఇంకొక యువకు వెళ్ళాడనే కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రైట్ గిరినాథ్, మరి ఫైనల్ గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు? ఘటనా స్థలానికి చేరుకున్న అయితే ఎస్పీ సుబ్బరాయుడు అయితే మృతదేహాన్ని కూడా ఘటనా స్థలం జరిగిన గదిని కూడా పరిశీలించాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఎంతటి వారైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా సరే చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా డిఎస్పీ మనోహరాచార్య నేతృత్వంలో కూడా సరే వివరాలు సేకరించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్పీతో పాటు ఆరణి శ్రీనివాసులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే సుగురమ్మ కూడా సంఘటనా స్థలం వెళ్లారు. బాధితులను అయితే పరామర్శించారు. నిందితులు ఎత్తని వాళ్ళని సరే త్వరలోనే శిక్షిస్తాము, ప్రశాంతంగా నిలవైన తిరుపతిలో ఇలాంటి హత్యా రాజకీయాలు కానీ అయితే హత్యలు జరిగినా కానీ ఇలాంటి గొడవలు జరిగినా కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇదైతే మాత్రం పక్కింటి వాళ్ళ మీద మాత్రం పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక నిర్ధారణకు రానప్పుడు కూడా సరే ఆ యువకుడి పైన మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ గిరినాథ్.